ఈ దేవాలయం 1286వ సంవత్సరంలో నిర్మాణమైనటువంటిది. దీని యొక్క నిర్మాణం చేసినటువంటి వాళ్ళు గణపతి దేవుడు కుమార్తె అయినటువంటి గణపాంబిక. అమరావతి పక్కన ఉన్న ధరణికోటను పరిపాలించినటువంటి వేతరాజుకి గణపాంబికనిచ్చి వివాహం చేసిన తర్వాత ఆయన పరిపాలన చేస్తూ స్వర్గస్థుడైన తర్వాత ఆయన పేరు మీద అనేక దాన ధర్మాలు చేస్తూ గణపాంబిక పరిపాలనకు వచ్చి విష్ణు స్థలాన్ని అనేక ప్రదేశాల్లో కట్టిస్తూ యనమల గ్రామంలో విష్ణు స్థలమైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠ చేసి అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమాలకి నిత్య ధూపదీప నైవేద్యాలకు సంబంధించి అనేక పొలాలు ఇతరత్ర కావలసిన వసతులన్నీ కూడా బావులు, స్థలాలు, పూల తోటలు ఇలా కావలసినటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగినది. 1286. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఎండోమెంట్ వ్యవస్థ, ఎండోమెంట్ కిందనే ఉన్నది. ఇలా అనాదరణ గురై ఉన్నది. వెనక చూస్తే కనుక ప్రదేశం తెలుస్తుంది ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది. బాగా అనాదరణ గురైంది. ఇప్పుడు దీనికి ఉత్సవాలు ఏమైనా జరుగుతాయి స్వామి? ఉన్నాయి. ఉత్సవాలన్నీ కూడా కృష్ణాష్టమి, దసరా, ముక్కోటి, సంక్రాంతి, కళ్యాణోత్సవం త్రయాంగికంగా అంటే 3 రోజులుగా మొత్తం 10 రోజుల ఉత్సవాలు ఉన్నాయి సంవత్సరం మొత్తం మీద ప్రస్తుతం. చెప్పి